ఎన్నో పార్టీలు వచ్చాయి, అవినీతి గురించి మాట్లాడాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, అలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో కాదు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో పొలిటికల్ పార్టీలు వస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న పొలిటికల్ పార్టీలకు సాధ్యం కాని విషయం ఈ సిజేపి వల్ల సాధ్యం అవుతుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు ఉన్నారు పొలిటికల్ అండ్ సోషల్ అనాలిసిస్ట్, రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా మన భారతదేశ రాజకీయ వ్యవస్థని ఒక కుదిపిందని చెప్పొచ్చు ఈ సిజేపి అనే పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ. అభిషేక్ దుబే అనే వ్యక్తి అమెరికాలో ఉండి ఈ యొక్క పార్టీ కార్యకలాపాలను నడిపించి మొన్ననే మన జంతర్ మంతర్లో ధర్నా చేసి ఫాలోవర్స్ అంటే కొన్ని మిలియన్ ఫాలోవర్స్ అనేసి మనకు సోషల్ మీడియాలో మనం కథనాలు విన్నాము. అక్కడ కొన్ని వేల సంఖ్యలో నిరసన వ్యక్తం చేసే వ్యక్తులు అంటే అక్కడ ఉన్నటువంటి తన మద్దతుదారులు మనం కనిపించారు. సో ఈ పొలిటికల్ పార్టీ రానున్న ఈ జెన్జీ అనేసి కూడా ఒక పదాన్ని యూజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, జెన్జీ జనరేషన్ అనేసి. సో ఈ జెన్జీ యువతకి ఈ పొలిటికల్ పార్టీ అంటే సిజేపి పార్టీ ఉపయోగపడుతుందా లేకపోతే కాల గర్భంలో కలిసిపోతుందా అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇది ఎట్లా ఉంది అంటే, పెళ్ళైన కొత్త జంట ఇంకా గర్భం దాల్చక ముందే మరి మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడతాడా అని అడిగినట్లుగా ఉంది. అంటే గర్భమే దాల్చాలి, గర్భం దాటితే ఏదో టెస్ట్లు ఉంటాయి, చేస్తాం. నో డౌట్ సిజేపి అంటే మీరు అన్నట్టు పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టినట్టుగా ఉందంట. పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టిన పిల్ల గర్భంలో ఉంటే పిల్ల పుడుతుంది, అసలు గర్భమే దాల్చలేదు. అచ్చా, ఓకే. కాక్రోచ్ జనతా పార్టీ అనేది నో డౌట్ భారతదేశ రాజకీయాలలో ఒక కుదుపు, రాజకీయ పార్టీల వెన్నులో ఒక వణుకు. అబ్సల్యూట్లీ, అలా ఏమి సందేహం లేదు. అయితే ఎందుకు ఈ కుదుపు, ఆ వణుకు, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ పార్టీస్. మరి అన్ని పార్టీలు కూడా ఇంత కుదుపును ఇంత వణుకును కలిగించలేదు. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇంకా స్థానికంగా ఉన్న కొన్ని వందల పార్టీలున్నాయి, ప్రాంతీయ పార్టీ. ఇవి ఏవి కూడా ఇంత అటెన్షన్ను డ్రా చేయలేదు. ఎందుకు అన్నది ప్రశ్న. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ పార్టీ అసలు ఎందుకు ఉద్భవించింది అని ఒకసారి ఆలోచించాలి. ఎందుకు వచ్చింది అసలు సిజేపి అనేది? సడన్గా వచ్చి మీరు నేను పార్టీ పెడతామంటే అంత రెస్పాన్స్ ఉండదు. కానీ సిజేపికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేసింది. ఆయన ఉద్దేశంలో కొందరు లాయర్లు, జూనియర్ లాయర్లు, కొందరు లాయర్లు వచ్చి సుప్రీంకోర్టు యొక్క సమయాన్ని వాళ్ళు అనవసరంగా వృధా చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఒక బొద్దింకల్లాగా ఇక్కడ తిరుగుతూ దాన్ని న్యాయ వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నారు అని ఒక నిర్వేదంతో నడాలి. ఎవరిని విమర్శించి నొప్పించి బాధపెట్టి అని కాదు. వాస్తవంగా కూడా కోర్టులలో ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది తప్పు అనకూడదు. లాయర్ ఇస్ లాయర్, ఆయనకు ఎవ్రీ రైట్ ఉంటుంది. బార్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కోర్టులో ప్రవేశించే హక్కు ఉంటుంది. అది తప్ప ఒప్ప, అవసరం ఉండి ప్రవేశించిందా అనవసరం అది ఎవరు అనొద్దు. కానీ సీజే గారు ఎందుకో ఆ కామెంట్ చేసేసరికి అది చాలామంది ఒక సిజేపి పార్టీ వాళ్ళకి కాదు, అప్పటికి సిజేపి పార్టీ రాలేదు. ప్రతి మనిషి కూడా ఆలోచించు, ఏంది అడ్వకేట్స్ బొద్దింకలు అనడం, అది ఇక అది పోయింది. భాష్యం ఉంటుంది. ఒక వస్తువు గురించి, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు మన యాంగిల్లో ఫోకస్ చేస్తాం, దాన్ని జనరల్ యాంగిల్ వేరు. ఈ యొక్క చీఫ్ జస్టిస్ గారు అన్న మాటను ఇది మొత్తం న్యాయ వ్యవస్థను అన్నట్టు, అడ్వకేట్స్ అన్నట్లు, అడ్వకేట్స్ని అవమానపరిచినట్లు అని దానికి మొత్తం మీద ఒక రంగు పూసుకున్నది. తర్వాత సీజే గారు వివరణ ఇచ్చిండ్రు. కానీ ఇది ఎలాంటిది అంటే, ఒక్కొక్కసారి పెదవి దాటిన మాట
తుపాకీని విడిచిన తూట కూట పోవడమే తప్పితే రావడం ఉండదు, వెనక్కి రాదు. భలే చెప్పారు సార్. ఇప్పుడు అదే జరిగింది. మీ ఉద్దేశం ఏంది మాకు అనవసరం, చీఫ్ జస్టిస్ గారి ఉద్దేశం ఏంది అనేది అనవసరం, మాకు అర్థమైంది ఇది, మీరు మమ్మల్ని అవమానపరచు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇలా మనల్ని అవమానపరుస్తాడా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇక దానికి రంగులు రూపు అన్ని రకరకాలుగా దాన్ని ఒక షేప్ మారుతూ పోయింది. దీన్ని ఎన్కాష్ చేసుకున్నాడు అభిజిత్ డిప్కే అనే పేరు. అభిజిత్ డిప్కే ఆయనే పూర్వాశ్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మీడియా సలహాదారులు, లేకుంటే Social మీడియా media. మేనేజర్, సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవాడు, ఏదో అలాంటి మొత్తం మీద మీడియాకు సంబంధించిన వ్యవహారాన్ని నడిపిండు. అంటే ఒక పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక పెద్ద పార్టీ. పెద్ద పార్టీ అప్పట్లో ఒక సంచలనం అది. ఆయనకు అనుభవం ఉండి చైతన్యవంతుడు కావడం వల్లనే, అరే ఇది తప్పు కదా, మీరు ఏదైనా ఉండొచ్చు, మీ ఉద్దేశం ఉండొచ్చు, కానీ మీరు ఒక సుప్రీంకోర్టు జస్టిస్గా ఇది అనడం తప్పు కదా, కాక్రోచ్ అని మమ్మల్ని అడ్వకేట్స్ ఇంతమందిని మీరు అవమానపరిచింది కాబట్టి దీన్ని ఖండించాలి, దాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకుపోవాలని కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి, బొద్దింకల జనతా పార్టీ. ఇక్కడ మనం ఇంకో ప్రజల యాంగిల్కి వద్దాం. చీఫ్ జస్టిస్ గారి మాటను విన్నాము, వారి ఉద్దేశాన్ని విన్నాము, వారి యాంగిల్ విన్నాము. అభిజిత్ డిప్కే వారి యొక్క స్పందన కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ వద్దాం. వాస్తవంగా ఒక రోజులో 1 మిలియన్, 2 రోజులలో 5 మిలియన్లు, 3 రోజులలో 10 మిలియన్లు, ఇప్పుడు 22 మిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 22-25 మిలియన్, 2.5 కోట్ల మంది దానికి ఫాలోవర్స్ ఉన్నారు. 2.5 కోట్లు ఏ పార్టీకి ఇంతవరకు భారతదేశంలో లేరు. అయితే ఎందుకు ఇంత వచ్చింది అనేది, ఇక్కడ సామాజిక చైతన్యం గురించి ఒక మాట మాట్లాడాలి మనం. చాలా మంది పొలిటీషియన్స్ నుంచి ఒక మాట వింటాం మనం. వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవడన్నా ఒకరు ఓడిపోయింది అనుకో, ఓడిపోతే ఇద్దరు పోటీ చేస్తారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయినోడు ఏమంటారు, అరే ఏంద్రా వాడు పైసలు పెట్టి గెలిచిండు, చూసేవాడు లక్షల కోట్లు పెట్టాడు అన్నవాడు. అంటే వాడు 10 కోట్లు పెడితే వీడు 9,99,99,999 రూపాయలు పెట్టుడు, 1 రూపాయి తక్కువ పెడతాడు అని వీడు ఓడిపోతాడు. కానీ నా కామెంట్ ఎట్లుంటుంది, వాడు డబ్బులు పెట్టి గెలిచిండు, నేను కాదు, రైట్. కానీ వాస్తవం ఏంది, వీడు వాడు డబ్బులు పెట్టిండు, ఒకడు గెలిచిండు, ఒకడు ఓడిపోయాడు కదా. అయితే ప్రజలు చైతన్యవంతులు కాబట్టే నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ప్రజలలో అంతర్లీనమైన చైతన్యం ఉంటుంది. వాడు చదువుకున్నవాడు కావచ్చు, చదువుకోలేనివాడు కావచ్చు, మూర్ఖుడు కావచ్చు, ఒక హంతకుడు కావచ్చు. అంతర్లీనంగా అంటే ఇంటర్నల్గా ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది. మనకి ఎక్కడో అన్యాయం జరుగుతున్నది, ఏదో దానికి మనం దాన్ని ఎదుర్కోవాలి, ఆ అన్యాయాన్ని మనం ఎదుర్కోవాలి అని ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే డిప్కే కాక్రోచ్ జనతా పార్టీ, అసలు పార్టీ పేరే చాలా విశిష్టంగా ఉన్నది. కాక్రోచ్ అని సీజే గారు అన్నారు కాబట్టి మేము కూడా కాక్రోచ్ అనే దాంతో సమాధానం ఇస్తామని ఇచ్చేసాం. ఇవ్వగానే ప్రజలలో ఇవాళ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉన్నది. అరే ఏదో కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినట్టు ఇదే చీఫ్ జస్టిస్ అన్న కామెంట్ మీద ఇది వచ్చేసింది, ప్రజలంతా అనగానే ప్రతి ఒక్కరు దాన్ని లైక్ చేయడం, దాన్ని ఫాలో కావడం, యాంటీ గవర్నమెంట్ ఏదైనా యాంటీ కాదు, ఏదో ఒకటి జరుగుతుంది, అరే ఒక చైతన్యం వస్తుంది. ఇక్కడి నుంచి ఇంకొక స్టెప్ ముందుకు పోదాం. ఇప్పుడు ప్రపంచం ఒక కొత్త ట్రెండ్ని చూస్తున్నది, న్యూ ట్రెండ్. కొన్ని దేశాలలో రాజకీయంగా ఏమాత్రం స్టెప్పింగ్ లేని వాళ్ళు, లేదా నామినల్ స్టెప్పింగ్ ఉన్న వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు. ఒకటి మన పక్కనే నేపాల్ కనిపించింది, నేపాల్ కంటే ముందు లాస్ట్ ఇయర్ శ్రీలంక కనిపించింది, మొన్న బంగ్లాదేశ్ కనిపించింది. అంటే ఏం జరుగుతున్నది, ఓహో అంటే ప్రజలు మార్పు కోరుతున్నారు అన్నమాట. కాబట్టి భారతదేశంలో కూడా ఆ మార్పు సాధ్యమవుతుంది. దానికి ఒక పేరు పెట్టుకున్నారు, జన్జీ అన్నారు. జన్జీ అంటే ఒక యువ ప్రవాహం, అది అంటే యువకులంతా ఒక రకంగా ఆలోచిస్తున్నారు, మార్పు కోరుతున్నారు అన్నదానికి అది జన్జీ అని పెట్టారు. భారతదేశంలో కూడా ఆ జన్జీ అవకాశం ఉన్నది, మనం మారుదాం ఈ సమాజాన్ని అని టకా 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 అందులో సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకో దిక్కు వద్దాం, బాగానే ఉంది. ఇంతకు ఏ పార్టీకైనా ఒక ఎజెండా ఉంటుంది. ఏంది మీరు ఏం చేయదలుచుకున్నారు, మీ యొక్క ప్రణాళికలు ఏంటి అంటే, ఈ పార్టీ
ఏది సిజేపీ పార్టీలో ఫస్ట్ వాళ్ళు పెట్టింది నాకు కొద్దిగా ఒక ఆశ్చర్యకరంగా అనిపించింది. చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఎవరికి కూడా పదవీ విరమణ అనంతరం ఏ రకమైన లాభదాయకమైన పోస్ట్ ఇవ్వకూడదు, లేకుంటే రాజకీయ పోస్ట్ ఇవ్వకూడదు. అలాంటి చీఫ్ అది ఒక వ్యక్తిని ఉద్దేశించి పెట్టిండు. చీఫ్ జస్టిస్ అయిన తర్వాత అంత పాత చీఫ్ జస్టిస్ కొంత పూర్వం ఏం చేసిండు, రాజ్యసభ మెంబర్ అలాంటిది ఏదో, లేకుంటే ఏదో కమిషన్ దానికి దీనికి ఇవ్వకూడదు. ఒక నేషనల్ పార్టీ, ఒక భారతదేశ స్వరూపాన్ని మార్చుతాము అన్న ఎజెండాతో ముందుకు వచ్చిన పార్టీ ఆ ఒక్క చిన్న ఎజెండా ఇస్తారు, ఇవ్వరు, ఇస్తే నష్టం లేదు, ఇవ్వకుండా నష్టం లేదు, అలాంటిది ఒక ఎజెండాలో పెట్టారు. రెండోది 50% రిజర్వేషన్ టు లేడీస్. అది క్యాచీ స్లోగన్. అది మీరు ప్రజలు ఎప్పుడు క్యాచీ స్లోగన్లను తొందరగా ఇది చేస్తారు. ఇది ఒక క్యాచీ స్లోగన్, 50% రిజర్వేషన్. 50% కాదు, 100% ఏంటి. నేను రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. రాజకీయాలలోకి వస్తున్న సర్పంచ్ స్థాయి నుంచి వార్డ్ మెంబర్ స్థాయి నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఉన్న వాళ్ళలో కొందరు మంచి ఎమినెంట్ పొలిటీషియన్స్గా మారి వస్తున్నారు, అది కాదండి. కానీ మిగతా ఒక 50% అనుకుందాం, హస్బెండ్స్ పక్కన కూర్చొని రాజకీయాన్ని నడుపుతాడు. ఇప్పుడు మనం ఏ రిజర్వేషన్ లేనప్పుడే ఈ దరిద్రం ఏర్పడాలి. రేపు 50% ఇస్తే చట్టసభల యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? అదొకటి. సరే, వాళ్ళు పెట్టనేయండి, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. మంచి పాయింట్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ లో అది అసలు యాక్చువల్ చెప్పాలంటే భర్తలే మెయింటైన్ చేస్తారు మాక్సిమం. మీరు 90% 99% అని చెప్పొచ్చు, ఒక విధంగా 100% అని కూడా చెప్పొచ్చు. మూడవది, ఈ అదానీ అంబానీలకు ఏదైతే మీడియా సెంటర్స్ ఉన్నాయో అవన్నీ మూసివేయాలి. అదేంది ప్రజాస్వామ్యంలో హూ ఆర్ యూ? మీరే ఇప్పుడు స్వేచ్ఛ హక్కులు అని మాట్లాడుతూ అదానీ అంబానీ మీడియా సెంటర్, మీరు ఇంకో 100 మీడియా సెంటర్లు పెట్టుకోండి. చాలా మంది ఉన్నారు భారతదేశం అంటే, ఒక అదానీ అంబానీనే కాదు కదా. అంటే ఒక నేషనల్ ఎజెండా స్వరూపం కనిపించట్లేదు. నేషనల్ ఎజెండా గరీబీ హటావో, ప్రాజెక్టులు కడతాము, ఇది చేస్తాం, అది చేస్తాం, అది. ఇంకొకటి, ఒకసారి ఒక ఎమ్మెల్యే కనుక పార్టీ మారినట్లయితే 20 ఏళ్ల వరకు బ్యాన్ చేయాలి అన్నారు. ఇది మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఒక 10 లక్షల మంది ఓటర్లు ఒక వ్యక్తిని నమ్మి ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తెల్లారే పడవని కనుక నట్టేట్లా నావని ముంచి వాడు ఇంకో పార్టీతో సంసారం చేస్తాడు. డిస్క్వాలిఫై పర్మనెంట్లీ. మీరు 20 ఏళ్ళు అన్నారు, నేనైతే పర్మనెంట్గా డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకంటే 10 లక్షల మంది నమ్మకాన్ని మీరు బొమ్మ చేసిండ్రు, 10 లక్షల మందిని మోసం చేసి చీట్ చేసి. అవినీతి కన్నా పెద్ద మోసం. అవినీతి ఇండివిజువల్ ఎప్పుడు కూడా, కానీ ఇది అవినీతి కంటే పెద్దది. ఇది సమాజాన్ని ఎన్మాస్గా మోసం చేసినట్టు. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను అరెస్ట్ చేయాలి అన్నారు. ఒక్క ఓటు అక్రమంగా తొలగించినా కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను తొలగించాలి అన్నారు. భారతదేశం 140 కోట్ల మంది జనాభాల సగం మంది అనుకున్న 70 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. 70 కోట్ల మంది ఒక్క ఓటు అక్రమంగా అంటే ఎవడో ఎక్కడో తీసేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తాడు? వాడిని అరెస్ట్ చేయాలి. ఇది ఎక్కడ ఎజెండా? ఎట్లా అరెస్ట్ చేస్తారు? అరే, ఇప్పుడు ఒక తప్పు జరుగుతుంది, దానికి ఒక రెమెడీ ప్రావిజన్స్ ఉన్నాయి మనకు, అరెస్ట్ చేయాలి అని అంటుంది. అంటే ఇది నిజంగా ఏదైనా భారతదేశ ప్రజల యొక్క లేకుంటే దేశం యొక్క సంక్షేమాన్ని, లాభాన్ని, దాని యొక్క దృష్టిలో పెట్టుకొని మీరు పార్టీ తయారు చేసిన, వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని సిజేపీ తయారు చేసిన అన్న ప్రశ్న ప్రజలు ఆలోచిస్తున్నారు. తర్వాత సిబిఎస్ఈలో మొన్న కొంత పొరపాటు జరిగింది, వాస్తవం. బాధితులను నిజంగా కూడా మనం ఏ రకంగా ఓదార్చాలో తెలియట్లేదు. పిల్లలు వాళ్ళంతా ఎగ్జామ్ రాసి ఎంతో ఊహలతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మన ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అన్నాను, ఒకసారి మైండ్ సెట్ అయిన మైండ్ చెదిరిపోతే కష్టం. బాధ్యులను శిక్షించండి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఇప్పుడు ఎక్కడో ఏదో అయితే ప్రతిసారి మంత్రులు రాజీనామా చేసుకుంటే ఎంతమంది మంత్రులు కావాలి? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ యొక్క ఏమైనా సూపర్వైజరీ ల్యాబ్స్ ఉన్నదా? ఇప్పుడు ఎవరో పేపర్ తయారు చేస్తారు, ఓ సిస్టమ్ తయారు చేస్తారు, ఎట్లుంది అంటారు, ఓ ఎక్స్పర్ట్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి, వీళ్ళు ఉంటాయి, చూసి దానికి అప్రూవల్ ఇస్తారు. మినిస్టర్ ఏమంటాడు? ఇంతమంది చూసిన తర్వాత నేను చేసేది ఏముంటుంది? ఎస్, ఓకే, మీరు ఇన్ ప్రిన్సిపల్ ఐ టు అగ్రీ విత్ ద చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటారు. అంటే ఇలాంటి వ్యక్తిగత ఎజెండా పోకూడదు. కరప్షన్ మీద మీరు ఒక మాట లేదు, అసలు మినిమం వేజెస్ మీద ఒక మాట లేదు.
అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక మాట లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక మాట లేదు, హెల్త్ మీద ఒక మాట లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ల మీద ఒక మాట లేదు. అవన్నీ లేకుండా చీఫ్ జస్టిస్ను రీఅపాయింట్ చేయదు. వాట్ ఈస్ దాట్? చీఫ్ జస్టిస్ రీఅపాయింట్ అయితే అయ్యేది? చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్, దట్స్ ఆల్. హీస్ ద సుప్రీం అథారిటీ ఇన్ ఇండియా. ఊరికనే చీఫ్ జస్టిస్ కాడు. అదే మనం అనుకుంటే పోయే పొజిషన్ కాదు. దానికి ఎంతో తపస్సు చేసిన వాడే చీఫ్ జస్టిస్ అవుతారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా కొన్ని అటు ఇటు ప్రతి మనిషికి ఉన్నట్టు ఉండొచ్చు కాక, అది ఒక నేషనల్ ఎజెండాలో ఉండాల్సింది కాదు. ఈ చీఫ్ జస్టిస్కి ఇవ్వద్దు, మీ వ్యక్తిగత అభిప్రాయంగా మేము స్వీకరిస్తాం, కానీ ఎజెండా కింద ఏంటది? ఏమైతే ఇస్తే ఒక చీఫ్ జస్టిస్ ఏదైనా ఎంపీనో లేకుండా మంత్రినో ఏదైనా ఇస్తే ఏం చేస్తారు? ఈ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీథింగ్. రెండోది, అది ఇస్తారు అన్న ఉద్దేశం మీద ఇప్పుడేమైనా జడ్జిమెంట్స్ ప్రభావితం చేస్తారా అని అంటే, ఒకవేళ ఆ పోస్ట్ చేయకుండా ప్రభావితం అయ్యే వాళ్ళు అంటే ప్రభావితం అవుతారు. పోస్ట్కు ఏం లేదు, ఒక పోస్ట్ ఇస్తేనే కాదు, వేరే రకమైన ప్రలోభాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ డిమాండ్ తప్పు. 50% ఉమెన్ రిజర్వేషన్ నిజంగా కూడా అది ఇవ్వాలి. 50 కాదు, అసలు 100% స్త్రీలను మీరు చట్టసభల్లో ఎన్నుకుంటే రానివ్వండి, కానీ యోగ్యులు రావాలి. సర్పంచులు వాళ్ళ పక్కన, మండల్ ప్రెసిడెంట్స్ పక్కన ఎమ్మెల్యేస్ లేడీస్ ఉంటున్నారు, హస్బెండ్స్ రూల్ చేస్తున్నారు. వాస్తవం, ఈ వాస్తవం మనము చెప్తే ఒక రకంగా అది కొంచెం వెగటుగా అనిపిస్తుందేమో, కానీ వాస్తవం అయితే అదే కదా. కాబట్టి అదానీ అంబానీ యొక్క మీడియా సెంటర్లు మూసారు. అదానీ అంబానీ పోతే ఇంకోటి వస్తాడు, విష్ణువర్ధన్ వస్తాడు, లేదు అంటే పుల్లయ్య మల్లయ్య వస్తాడు. ఇక్కడ వ్యవస్థ అవకాశం కలిగిస్తున్నది, మీడియా సెంటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన టీవీ ఛానల్ కనుక చూస్తే ఇది పిల్లలే చెప్తున్నారు, ఇగో ఈ టీవీ ఫలాన్ పార్టీ, ఈ టీవీ ఫలాన్ పార్టీ, ఈ టీవీ, మరి వాటిని తీసేస్తారా? ఇజ్ ఇట్ పాసిబుల్? వాట్సాప్లను వాటిని ఏమైనా మార్చగలుగుతారా? సో అంటే పార్టీ పెట్టిన ఉద్దేశం ఏమో కానీ ఇది ఒక చిన్నపిల్లల ఆటలాగా నాకైతే అనిపించింది. ఇక పిల్ల ఎందుకు జాయిన్ అయ్యారు ఇంతమంది అంటే, ఏదో జరుగుతుంది జంజీలు గింజీలు అని జాయిన్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఇంకా దీన్ని పకడ్బందీగా కనుక దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి, ఒక ఎజెండా తయారు చేసి, మీరు ఒక మేనిఫెస్టోని తయారు చేస్తే తప్పకుండా మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారా లేదా అన్న దాని మీద ఏ సందేహం లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే, మతి లేని దానికి గతి లేని మొగళ్ళు లేక ప్రజలు అట్నే ఉన్నారు, పాలకులు అట్నే ఉన్నారు. ఇక మాకు ఇంతకంటే లేదు, వీ హ్యావ్ నో అదర్ ఛాయిస్ ఎక్సెప్ట్ టు ఎలక్ట్ యూ. మాకు వేరే ఎక్కడది? ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయంగా వస్తున్నారు. ఇప్పుడు మన తమిళనాడులో వచ్చిండు అబ్బాయి, ఎవరు అనుకున్నారు? వచ్చిండు. కానీ ఏం జరుగుతుంది? జరగాలి. ఇప్పుడు మా ఆశలు ఎన్నో, కోటి ఆశలతో మేము మీ దగ్గరకు వచ్చి మీ కోట్లేసి గెలిపించినాం. రేపటి రోజున నువ్వు పోయి అదే బురదల వాడి పోరుతున్నారు. అది మా గతం నేర్పిన పాఠం. చాలామంది అస్సాం గణసంగ్రామ పరిషత్ అప్పుడు భృగు పుఖాన్, ప్రఫుల్ల మహంతా వాళ్ళంతా ఏదో చేస్తారు. అంతా చీఫ్ మినిస్టర్ అవినీతిలో ఊరుకొని పోయారు, జైలుకు పోయారు. ఏం జరిగింది? ఆమ్ ఆద్మీ పార్టీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైంది? మొత్తం కడక తాగిండ్రు, లోపక తిన్నారు, లేకుంటే పీక్క తిన్నారు, లోపక తాగిపోయారు. అదే జరిగింది. కాబట్టి మీరు ఏదో సుందరమైన మాటలు, అందమైన మాటలు మాట్లాడినంత మాత్రం కాదు, తర్వాత మీరు మనిషిగా నిలబడగలరా నిజాయితీగా అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మళ్ళీ వాళ్ళకి అధికారం ఇవ్వాలి, మనం చూడాలి. మనం మూతి పలిగితే పండు రాలినట్టు, లేదు మళ్ళీ మూతి పగల కొట్టకుండా మంచిగానే చూస్తున్నారు అంటే దేవుడు మనల్ని కరుణించినట్టు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.